ॐ पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भत्वामनुसन्धदामि భగవద్గీతే భవద్వేషిణి. భగవద్గీత ధ్యాన శ్లోకం అయిపోయింది. ప్రతిరోజు భగవద్గీత చదవాలి అనుకున్న వాళ్ళు భగవద్గీత ధ్యాన శ్లోకం కంపల్సరీగా చదవాలి. నేను ఫస్ట్ చెప్పాను కాబట్టి ప్రతిరోజు చెప్పట్లేదు, చదువుతున్నాను. దానిలో 15 శ్లోకాలు ఏమో ఉన్నాయి. రోజుకు ఒక్కో శ్లోకం చదువుతున్నాను, లేకపోతే మొదటి శ్లోకం చదివి ఆరంభిస్తున్నాను అన్నమాట. అలానే అందరూ కూడాను భగవద్గీత ధ్యాన శ్లోకము మొదట ప్రారంభించే ముందు చదవాల్సిందే. అప్పుడే మనకి భగవద్గీత చదివిన పూర్తి పుణ్యము లభిస్తుంది. అలాగే భగవద్గీత చదివిన తర్వాత భగవద్గీత ఎట్లా చదివితే ఎలాగా, దానివల్ల లాభాలు ఏంటిది అన్న శ్లోకం కూడా చదివితే చాలా మంచిది అన్నమాట. అప్పుడే పరిపూర్ణంగా భగవద్గీత పారాయణం చేసినట్టు లెక్క అవుతుంది. అంతలోకి సాంఖ్యయోగం 51 శ్లోకంలోకి వెళ్ళిపోదాం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషణః జన్మబంధ వినిర్ముక్తః బంధం గచ్చత్యానాయయం. తాత్పర్యం: సమబుద్ధితో కర్మ నుండి జన్మించే ఫలమునందు ఆసక్తి త్యజించితే వివేకులు జన్మబంధం నుండి పూర్తిగా విముక్తులై దుఃఖరాహిత్యమైన పదాన్ని చేరుకుంటారు. అర్థమైందా? సమబుద్ధితో నేను శ్లోకంలో చెప్పుకున్నాం, అన్నిటి పట్ల ఒకే సమభావంతో చేయాలి. ఆ కర్మల నుండి జయించి ఫలితమును అలాంటి మంచి బుద్ధితో ఎవరైతే మంచిగా చేస్తారో అలాంటి సమబుద్ధి చేసిన కర్మల నుండి మంచి జన్మల్ని పొందుతారు. ఇట్లాగా పొందుతారు అనే ఆలోచన కోరికలతో మాత్రం చేయకూడదు. అలాగా ఆ ఆలోచనని త్యజించి, అంటే నేను సమబుద్ధితో ఈ దానం చేస్తున్నా, ఈ ధర్మం చేస్తున్నా, సమబుద్ధితో ఈ కర్మలను చేస్తున్నా అనే ఆలోచన, అహంకారం కూడా మనకి ఉండకూడదు అని సెలవిస్తున్నారు. అర్థమైందా? చేసే పని చేయాలి తప్ప నాకు ఇది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, దానివల్ల నాకు ఏ ఫలితం వస్తుంది అని మాత్రం ఆశించి చెయ్యకూడదు. చేయాల్సింది మనసులో మంచి ఆలోచనతో చేయాలి తప్ప నేను ఇది చేస్తే ఏమవుతుంది, ఇది చేయకపోతే ఏమవుతుంది అన్నది మాత్రం అది మనసులోంచి త్యజించాలి, వదిలేసేయాలి అంటున్నారు. అట్లా వదిలేసినాడే మనకి పూర్తి ఫలితం దక్కుతుంది. అలా దక్కుతుంది, దక్కకూడదు అనేది కూడా వదిలేస్తేనే స్థితప్రజ్ఞత్వము, అంటే మంచి మనస్సు వాచాకర్మణ మనశుద్ధితో ఉన్న వ్యక్తిత్వ మిగిలిపోయి అదే భగవంతుడు మనపై ఆయనకి దృష్టి కలుగుతుంది. వీళ్ళు మంచి చేస్తున్నారు, వీళ్ళు చెడు చేస్తున్నారు. ఏది కూడా శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కదలదు. మనం చేసే తప్పు వీళ్ళకి తెలియకుండా చేద్దాం అనుకుంటాం. పైన భగవంతుడు చుట్టలేదా? మన మనస్సాక్షి చుట్టలేదా? మనం భగవంతుడు ఉన్నాడనేగా లేవంగానే దండం పెట్టుకుంటున్నాం, పూజ చేస్తున్నాం, నమ్ముతున్నాం, అమ్మో ఏమన్నా అయితే దాన్ని భయపడుతున్నాం. అదే భగవంతుడు. ఆయన చూస్తాడు, ప్రతి ఒక్కటి చూస్తాడు. ఇవన్నీ నువ్వు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా న్యాయంగా ఉండి, న్యాయ పరిపాలనతో చేసి, న్యాయంగా సంపాదించిన తిండి తిని, న్యాయంగా చేసి వచ్చిన ఈ జన్మ ఎందుకు వచ్చాం? దీనికోసమే పని చేయాలి, దీనికోసమే ఆరాటపడాలి.
న్యాయంగా బతకాలి తప్ప అన్యాయంగా సంపాదించిన అక్రాంతమైన డబ్బుతో ఏ దీపం పెట్టినా స్వీకరించను, ఏ పండు పెట్టినా స్వీకరించను, ఏ మనసా వాచాకరణ చేసే పూజను స్వీకరించను అని భగవంతుడు ఈ శ్లోకంలో మరీ ముఖ్యంగా చెప్పాడనమాట. ప్రతి దానిలో, ప్రతి భగవద్గీత ప్రతి శ్లోకంలో మనం ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎలా మంచి మనసుతో సేవించాలి అన్నదే చెప్పాడు తప్ప అన్యాక్రాంతంగా సంపాదించండి, దోపిడీ దొంగల్లాగా అన్నీ మింగేసి వాళ్ళ నెత్తిపై వీళ్ళ నెత్తిపై చేయిబెట్టి నాకు పూజలు చేయండి, పూజలు చేసిన తప్పైపోయింది బాబు అని క్షమించమంటే క్షమించడం. అది అనుభవించాల్సిందే. తెలిసి చేసినా తెలియక చేసిన కర్మే, తప్పు తప్పే. ఇంతకుముందు మనం పూర్వజన్మలో పుణ్యం చేసి ఉంటేనే ఇంత మంచి జన్మ ఇచ్చాడు భగవంతుడు. అవును, చక్కగా నేను ఒక డాక్టర్ గారి కూతుర్ని. మంచిగా మా నాన్నగారే డాక్టరు, ప్లస్ ఆయన ఆధ్యాత్మిక, మా అక్క పెద్దక్క చనిపోయిన తర్వాత ఆయన పూర్తిగా ఆధ్యాత్మికంగా ఎదిగిపోయి ఆయన పూర్తిగా భగవద్గీత చిన్మయ మిషన్లో ప్రెసిడెంట్గా చేశారు. అంటే చిన్మయ మిషన్ అంటే ఆశ్రమం, అక్కడ ప్రెసిడెంట్గా చేశారు. ఆయన చేసిన తర్వాత పూర్తిగా ఇంకా దిగిపోయి మా అక్క పేరిట ఆశ్రమాన్ని నిర్మించారు. అక్కడే దానాలు, ధర్మాలు, పుణ్య కార్యక్రమాలు అన్నీ నేర్చుకున్నాం. మా గురువుగారైన నాన్నగారైన ఆయన ఇచ్చిన పుణ్యం వల్లే ఈ జన్మ నాకు పూర్తి ఫలంతో నేను జీవిస్తున్నాను. ఉన్నదాంతోనే తృప్తిగా ఉండటము, ఆడపిల్లగా పుట్టాను కాబట్టి అమ్మా నాన్నను ప్రేమగా చూసుకోవటం, అత్తామామను గౌరవించటం, అత్తమామను ప్రేమగా చూసుకోవటం, అలాగే నా భర్త, పిల్లల్ని అందరినీ కూడా నా బాధ్యత ప్రకారం చేయటం, నాకు తెలిసింది బోధించటం. టీచర్గా చేసిన 10 మందికి విద్యను బోధించాను. ఆ తర్వాత ఇల్లాలుగా ఉన్నా కూడా నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను. అదే నాకు పుణ్యము అని కూడా నేను ఆశించనండి. ఇది నా బాధ్యత. నేను ఇందుకే వచ్చాను, ఇది చేయడానికే వచ్చాను. రోజుకు నాకు తెలిసిన పూజ చేసుకుంటాను. నాకు తెలిసిన భగవద్గీత పారాయణం నేను ప్రతిరోజు చదువుకుంటా. ఇప్పుడు కాదు, నాకు 18 సంవత్సరాల నుంచి మా నాన్నగారు కరెక్ట్గా నేర్పారు నాకు. ప్రతి సంవత్సరం, ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి దినం నాకు చేయాది కాని అప్పుడైనా నా మనసులో ఆయన భగవద్గీత పారాయణం జరుగుతూనే ఉంటుంది. ఏ ఒక్కరోజు కూడా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు భగవద్గీత పారాయణం చేస్తూనే ఉంటాను. అదే మా నాన్నగారు ఇచ్చిన, నాకు ప్రసాదించిన వరం. ఈ జన్మ అంతా ఆయనకు అంకితం. జై గురుదేవ, జై గురుదేవ, జై గురుదేవ.